నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట నుంచి ఆలేరు వరకు సైకిల్ పై ప్రయాణించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్. పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలపై భారం పడుతుందన్న బీర్ల ఐలయ్య. ప్రజావాణిలో చేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 101 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపిన ప్రతిమా సింగ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ధర్మపురి అరవింద్. ఉదయం 6 గంటల నుంచి యాదగిరిగుట్ట నుంచి ఆలేరు వరకు సైకిల్ పై ప్రయాణించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద మరియు సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల నుంచి యాదగిరిగుట్ట నుంచి ఆలేరు వరకు సైకిల్ పై ప్రయాణించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద మరియు సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలకు మళ్లీ సైకిళ్లపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అనంతరం వంగపల్లి మీదుగా ప్రయాణిస్తూ అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా మరియు వేగవంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, కొనుగోలు కేంద్రాల్లో లారీలు, తూకం, హమాలీలు వంటి సౌకర్యాలు సమయానికి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు నమస్కారం. భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ముగియగానే మోడీ నిజ స్వరూపం బయటపడ్డది. ఎలక్షన్ జరిగేంత వరకు భారతదేశంలో ఎలాంటి రేట్లు పెరిగాయని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు దండుకొని సర్ పేరు మీద ఎలక్షన్లలో ఓట్లన్నీ తీసేసి ఇవాళ ఒక అప్రజాస్వామ్యంగా మోడీ గారు భారతదేశంలో పాలన చేస్తున్నాడు. మరి ఎలక్షన్లో ముంగట ఒక మాట, ఎలక్షన్లు అయిపోయిన ఒక మాట. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇంధనం ధరను పెంచి పెట్రోల్, డీజిల్, సిఎన్ఏ ధరలు విపరీతంగా పెంచి పేదోడి నడ్డి విరిసే విధంగా మోడీ పరిపాలన సాగిస్తుండు. అందుకే దానికి నిరసనగా ఆలేరు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా ఈ రోజు మొదలుకొని ఒక నెల వరకు పెట్రోల్ గాని డీజిల్ గాని వాహనాలు ఎక్కనని చెప్పి సైకిల్ యాత్ర యారుటో శ్రీ లక్ష్మీనరస్వామి పాదాల కంచెల స్టార్ట్ చేసి కొలనపేక సోమేశ్వర టెంపుల్ వరకు ఇలా సైకిల్ మీద సైకిల్ దొక్కుంటూ సుమారు 9, ఇప్పటికీ ఇది 8వ, 9వ కొలంపేకలో ఐకేపీ సెంటర్లు గాని ఇక్కడ పిఎస్సి సెంటర్లు కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లను పర్యవేక్షణ చేసుకుంటూ ఎక్కడైతే లారీల షార్టేజ్ ఉందో అక్కడక్కడ లారీలు అరేంజ్ చేసి ఇప్పుడే కొలంపేకలో లారీలు కావాలంటే 2 లారీలు తీసుకుని అక్కడ వెళ్లడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా ప్యాడిగొన్న కాన్స్టిట్యూన్స్ అంటే ఇవాళ ఆలేరు నియోజకవర్గం. ఇవాళ మార్కెట్ యార్డులు చూస్తే ఇప్పటికీ 50,000 పైచీలకు బస్తాలు కొనుగోలు చేసి 5 కోట్ల రూపాయలు కూడా రైతు ఖాతాలో జమ చేసింది. ఇది ప్రజాప్రభుత్వం. మరి దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఓట్ల కొంటలేని చెప్పి రైతులకు ఇబ్బంది అని చెప్పి చాలా డ్రామాలు ఆడుతున్నారు. మరి మీ సమయంలో, మీ 10 ఏళ్ల పాలనలో రైతులు అరుగోసపడ్డారు. ఇవాళ మీ చీకటి ఒప్పందాలు, అక్కడ కేంద్రంలో మోడీ పేదోళ్ల నడ్డి విరిసే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకులు పెరిగి పేదోడు కొనలేని పరిస్థితి మరి ఈ రోజు తెలంగాణలో, ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువగా కేంద్రానికి ట్యాక్స్ కట్టే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే మరి తెలంగాణకు మొండి చేయి చూపించిండు. మొన్ననే వచ్చి మీరు బంగారం కొనొద్దు, ఖర్చులు తగ్గించుకోవాలంటుండు. మరి ఈ మాట మోడీ గారు ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పలేదు? ఓట్ల ముందు ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట. కనీసం ఇవాళ రైతుల మీద ఏ రకంగా మోడీకి ప్రేమ లేదు. పేదోడి నడ్డి విరిసి కార్పొరేట్ స్థాయిలకు కొమ్ము కాస్తున్నటువంటి మోడీ తప్పకుండా వచ్చే ఎలక్షన్ లో భారతదేశంలో మోడీని చిత్తుగా ఓడించాలే. భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. అందుకే నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టిన యారుట నుంచి కొలంపేక పుణ్యక్షేత్రం 27 కిలోమీటర్లు సైకిల్ ద్వారా తొక్కి ఈ నెల మొత్తం ఎస్కాట్ గాని ఏ వాహనాలు లేకుండా సైకిల్ మీద అవసరమైతే ఎలక్ట్రికల్ బైకుల మీదనే తిరుగుతా అని చెప్పి
ప్రజలంతా కూడా ఇంధనాన్ని పొదుపు చేయాలి, పెట్రోల్ డీజిల్ ను కూడా పొదుపు చేయాలని చెప్పి ఇలా సుమారు 1000 మంది కార్యకర్తలతోటి యారుట లక్ష్మణస్వామి సన్నిధి నుంచి పొలంపేక సోమేశ్వర టెంపుల్ వరకు కూడా చేయడం జరుగుతుంది. అక్కడక్కడ 9 సెంటర్లు కూడా విజిట్ చేసి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. పోయిన సంవత్సరంకు ఈ సంవత్సరంకు తేడా చూస్తే గణనీయంగా ప్యాడీ ఉత్పత్తి పెరిగింది. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారంతో, పెద్దలు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇక్కడ గంధమల్ల నింపుకొని సుమారు 100 చెరువులు నింపి గోదావరి నీళ్లను గంధమల ద్వారా బిక్కేరు ద్వారా గలగల పారుతూ అడ్డగూడూరు మోత్కూరు తుంగతుర్తి దాటిపోతుంటే రైతులు సంతోషంగా వేల కొద్ది బస్తాలు ఎక్కువ పండినాయి. కాబట్టి కొనుగోలులో కొంత ఆలస్యమైన ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడొద్దు. మార్కెట్ లో గానీ, ఐబీఐ సెంటర్లో గానీ, పిఎస్సీ సెంటర్లో ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఎక్కడికక్కడ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చి ఇలా లారీలను సమృద్ధిగా పంపడం జరుగుతుంది. అందుకే ఇలా సైకిల్ యాత్ర ద్వారా 9 సెంటర్లను విజిట్ చేసి రైతులకు ధాన్యం మొత్తం కూడా కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా మోడీ గారికి ప్రజలు బుద్ధి చెప్తారు. వచ్చే రోజుల్లో మోడీ గారి పతనం ఖాయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు పూర్తిగా పంగనామాలు పెట్టారని ఆయన మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. మాటకారండి ఈయన ఎందుకు చేసుకున్నారండి ముఖ్యమంత్రి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారండి. ఆయన ఇది జెన్యున్ పర్సన్. పోతే మంచిగా ఉన్నట్టు మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. అయ్యేది ఉంటే అవుతుందని చెప్తాడు పని, అయ్యేది లేకుంటే కాదని చెప్తాడు, ఎందుకు కాదో చెప్తాడు, చెప్పిన మాట ఇంప్లిమెంట్ చేస్తాడు. అట్లాంటి నేను ఒక డిగ్నిఫైడ్ జెన్యున్ మనిషినన్నా ముఖ్యమంత్రిని చేసుకునేది ఉండే. వస్తారు ఇట్లాంటి వాళ్ళు వస్తారు, క్యాంపెయిన్ చేసుకుంటారు, మస్తీ చేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి ఏదో పడేస్తే అయిపోతుండే. ఒక జెన్యున్ లీడర్ని, డిగ్నిఫైడ్, కొంచెం డీసెన్సీ, మాట మీద నిలబడేటోన్నా ముఖ్యమంత్రి చేసుకునేది ఉండే. 2029 కాంగ్రెస్ ల చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా ఓడిపోతుంది ఇక్కడ తెలంగాణలో. 1985 చాలా అధ్వానంగా ఓడిపోయారు. 1994 ఇంకా అధ్వానంగా ఓడిపోయారు. 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. నేను చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో. ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి. అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. ఇక రేవంత్ రెడ్డి క్లెయిమ్స్ దట్ హీ గాట్ ద 3 బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు తెలంగాణ అన్నాడా? మొన్న ఆయననే తెచ్చిండని బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ చెప్తే ఈయనండి. ఇది హైలైట్ జోక్. The Modi government brought national policy called the National Rail Plan. The first draft of the National Rail Plan was released in 2020 and the final report was released in 2021. It mentions the government's plans to develop 7 high-speed rail corridors, out of which 3 are connected to Hyderabad. 2020 స్టార్ట్ అయింది, 2021 రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఈయన లోటపి ఏడున్నాడు. ఈయన అప్పుడు దుబ్బాకల డిపాజిట్ వీకింది, జిహెచ్ఎంసీలో డిపాజిట్ వీకింది, హుజురాబాద్లో డిపాజిట్ వీకి ఈయననే ఏడున్నాడో గాయబుండే మనిషి. ఈయనట రైల్ కారిడోర్ తెచ్చినట్ట. ఈయన రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అడగాలి. జర్నలిస్ట్ అని చెప్తున్నా, ఇట్లాంటి మంచి టాపిక్లు వచ్చినప్పుడు రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అన్న తెలుసా అని అడగాలి. ఈయనకి ఏం సంబంధం అండి? 2021 అయిపోయింది ప్రణాళిక. ఇప్పుడు వచ్చినాయి అవన్నీ. పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఇంకోటి రేవంత్ దీంట్లో అంట్లా చదువు సంధ్య ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది. అది తమరికి ఎక్కదు. అది మూసి ప్రక్షాళన చేస్తా, మరి కారిడోర్ చేస్తాను, అంత రీహాబ్ అందరికీ ప్లాన్ చేసి నువ్వు కూలగొట్టుడు ఉన్నది కానీ ఒకటి కట్టింది లేదు. ఏడికి షిఫ్ట్ చేస్తావు కూలగొట్టిన ఇల్లు అన్ని.
ఖమ్మం సమీకృత జిల్లా కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ డేకు భారీ స్పందన లభించింది. దూర ప్రాంతాల నుంచి ప్రజలు వందల సంఖ్యలో వచ్చి గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు అందజేశారు. పుట్టిన కాడి నుంచి కూడా పగిడేరు అనే వాగు మీద ఎలాంటి బ్రిడ్జి లేదు, ఎలాంటిది ఏమి లేదు. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ మధ్యనే లో లెవెల్ బ్రిడ్జి శాంక్షన్ అయింది. సగం పని అయింది, సగం పనిలో ఆఫ్ చేశారు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ తప్పో కాంట్రాక్ట్ తప్పో మాకు తెలియట్లేదు. మాకు అర్జెంటుగా ఆ రోడ్డు అనేది కావాలి. వర్షాలు వస్తే జనం పోవది కాదు, అవతల తిరగది కాదు. రైతులు చాలా ఇబ్బంది పడతారు, పోవది కాదు. అందుకే మాకు ఈ బ్రిడ్జి అనేది ఎమ్మటే శాంక్షన్ చేపియాలి, ఎమ్మటే పని కానియాలి. అదే కోరుకునేది మేము, మా గ్రామ ప్రజల తరఫున కోరుకునేది ఇది ఒకటే. నేను వచ్చిన ప్రజా సమస్యపై వచ్చాను. ఇక్కడ కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి వెళ్దామని వచ్చాను. అయితే చిన్నమండవ పెద్ద చెరువు అయినటువంటి సొసైటీ అధ్యక్షుడైన తుపాకుల సైదులు అనే అతను గత 3 సంవత్సరాల నుండి నీళ్లు ఎల్లదీయటం, అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్కి కూడా ఇప్పుడు 15 రోజుల్లో ఖరీఫ్ సీజన్ వస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్కి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము నీళ్ళు తీయొద్దని మేము అడిగాము. సంవిధ అధికారులు కూడా వచ్చి వాటిని సీల్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా దొంగతనంగా నైట్ తీయటం ఇట్లా చేస్తున్నాడు. గతంలో కూడా ఇలా ప్రశ్నించిన వాళ్ళని సభ్యత్వాలు కూడా తీసేసిన చరిత్ర ఆయనది, తుపాకుల సైదులది. కాబట్టి ఈ యొక్క సమస్యపై సంవిధ అధికారులు, చేపల సొసైటీ ఏడీ గారు స్పందించి తక్షణమే కలెక్టర్ గారి కింద స్పందించి దీన్ని తగిన ఈ చేపల సొసైటీ అయిన ఈ సభ్యులందరికీ తగిన న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అనంత సాగర్ కానీ బొప్పారం కానీ 2 కుంటలు అనుసంధానమై ఉన్నాయి. గత 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము చేప పిల్లల్ని, గవర్నమెంట్ ఇచ్చే చేప పిల్లల్ని పోసుకొని జీవనం కొనసాగిద్దామని చెప్పేసి మేము ముందుకు పోతున్నాం. ఆ తరుణంలో వీళ్ళు ఇప్పుడు కొత్తగా మాకుంట మాకే కావాలని చెప్పేసి వాళ్ళు ముందుకెళ్తున్నారు. దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. అధికారులు కూడా, మత్స్యశాఖ ఏడీ గారు కూడా దీని మీద స్పందించి మత్స్యశాఖ పంజలపల్లి సొసైటీ కిందకి ఆ 2 కుంటలు కూడా రావాలని మేము కలిసి ఈ వచ్చే సీజన్కి గవర్నమెంట్ ఇచ్చే చేప పిల్లల్ని మేము పోసుకొని ఆ మత్స్యశాఖ సొసైటీలో పంజలపల్లి కానీ, బొప్పారం కానీ, అనంతసాగర్ కానీ ఈ 3 కుంటలు కానీ ప్లస్ మత్స్యశాఖ సొసైటీ పెద్ద చెరువు కానీ వీటన్నిటిని కూడా మేము సంఘం నుంచి 150 మందిని కలుపుకొని ముందుకు పోవాలని. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా యువజన, క్రీడల మరియు పర్యాటక వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖల ఆధ్వర్యంలో మెదక్ పోస్టాఫీస్ సర్కిల్ నుంచి ధ్యాన్చంద్ స్టేడియం వరకు ఫైకర్ రన్ నిర్వహించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి రన్ ని ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడల మరియు పర్యాటక వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మెదక్ పోస్టాఫీస్ సర్కిల్ నుంచి ధ్యాన్చంద్ స్టేడియం వరకు నిర్వహించిన ఫైకే రన్ ను అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు, జిల్లా సైన్స్ అండ్ అధికారి రాజిరెడ్డి, జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడా అభిమానులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ధ్యాన్చంద్ చౌరస్తా వరకు సాగిన ఈ రన్ అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించడానికి, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు స్థానిక పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడానికి క్రీడా మరియు పర్యాటక వారోత్సవాలను జిల్లా, మండల స్థాయిలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మెదక్ జిల్లాలో చూడచక్కటి పర్యాటక ప్రాంతాలకు నిలవుగా టూరిజం స్పాట్ గా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో జిల్లా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా యువత దైనందిక జీవనంలో మానసిక, శారీరక ఆరోగ్యానికి పరిరక్షణకై అందరూ పాటుపడాలన్నారు. ప్రతిరోజు వాకింగ్, రన్నింగ్ ప్రక్రియ మన శారీరక ఓర్పును, మానసిక దృఢత్వాన్ని పరీక్షించే ఒక గొప్ప క్రీడాంశమన్నారు. స్ట్రాటజీ, వేగం, ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలకు మనకు ఉపయోగపడతాయన్నారు. అలాగే మనలో క్రమశిక్షణ, ఓర్పును పెంపొందించబడతాయన్నారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ భారతదేశ శక్తివంతమైన దేశంగా ఉందని, విస్తీర్ణంలో ఖనిజ సంపద, అటవీ సంపదతో పోలిస్తే వీటిలో భిన్నంగా ప్రపంచంలో భారతదేశంలో యువశక్తి అత్యధికంగా కలదని, యువత అధిక సంఖ్యలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. మెదక్ పట్టణంలో ఏ ర్యాలీ చెప్పినా యువశక్తిని చాటాలన్నారు. ప్రతిరోజు యువత వ్యాయామాన్ని అలవర్చుకొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ పెద్దలను గౌరవిస్తూ నేటి యువతే రేపటి భారత పౌరులు అనే నినాదంతో సమాజంలో ఉన్నత స్థానాలను ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక
హారిక భూపతిరాజు మాట్లాడుతూ ఇంత ఘనంగా 5K రన్ కార్యక్రమం నిర్వహించినందుకు యువజన క్రీడల నిర్వహణ శాఖ యంత్రాంగాన్ని అభినందించారు. యువత జట్టుగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా స్నేహభావం పెంపొందించడంతో పాటు ఈర్ష్యా దేశాలను పక్కన పెట్టి క్రమశిక్షణ గల జీవన శైలి వారికి అలవర్తుందని, క్రీడాకారులకు నిలువ అనే నినాదంతో క్రీడాకారులకు క్రీడల్లో తరఫీదునిస్తూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెదక్ జిల్లా క్రీడాకారులు రాణిస్తున్నారని, దానికి నిదర్శనం వ్యాయామ ఉపాధ్యాయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, సైన్స్ అధికారి రాజిరెడ్డి, క్రీడాకారులు, అభిమానులు, యువత, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు. మనం ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన వారంతో జరుపుకుంటున్నాం. ఈరోజు మార్తాల్ వాక్ చేస్తున్నాం. మార్తాల్ వాక్ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, డివైఎస్ఓ గారు, డిఆర్ఓ గారు, ఇతర జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, మన పట్టణ ప్రజలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఎం మహేశ్వర్ గారికి, గౌరవనీయులు పట్టణ మున్సిపల్ చైర్మన్. సో దీంట్లో భాగంగా ఈ రోజు మనం మెదక్ పట్టణంలో ఒక చిన్న వాక్ చేయడం జరిగింది. చాలా ఎంతూసియాస్టిక్ గా, చాలా స్పిరిటెడ్ వేలో అంతా మోటివేట్ చేసి అందరికి వాక్ చేయించారు మా డివైఎస్ గారు. సో థ్యాంక్ యూ టు హిమ్ ఫర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్. దీంతో పాటు నెక్స్ట్ రేపటి నుంచి కూడా మనకి మండల్ హెడ్ క్వార్టర్ కానీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ మనం ప్రోగ్రామ్స్ చేస్తాం. సో యూత్ గురించి థీమ్స్ కానీ, స్పోర్ట్స్ థీమ్స్ కానీ, మనకి కల్చర్ థీమ్స్ కానీ, మా జిల్లాలో చాలా కల్చరల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మేకప్ చర్చ్ కానీ చేసిన వల్ల వాళ్ళకు ఎంత అంటే రెసిస్టెన్స్ పవర్ కూడా ఎక్కువగా బిల్డప్ అవుతుంది. అంతేకాకుండా మన స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనం జట్టుగా ఆడడం వల్ల వాళ్ళకు ఒక స్నేహభావం కూడా పెరుగుతుంది. పిల్లల వల్ల అందరూ కలిసి ఆడడం వల్ల ఒకరికొకరికి దానివల్ల ఒక మంచి స్నేహభావం పెరగడం వల్ల మన చుట్టూ కూడా ఒక మంచి స్ట్రాంగ్ యూత్ అలాగా ఉండాలి. ఎన్నో ఉంటారు స్ట్రాంగ్ ఉంటుందా, పొద్దున్న లేవాలా, ట్రాక్ మీద పడాలి, స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేయాలి. స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేసినా అయిపోతుందా, స్ట్రాంగ్ మైండ్ కావాలి. స్ట్రాంగ్ మైండ్ కావాలంటే కాలేజీలో పోవాలి, స్కూల్లో పోవాలి, చెప్పింది వినాలి, ఇన్నోవేటివ్గా మనం దృక్పథం మార్చుకోవాలి. అప్పుడు స్ట్రాంగ్ మైండ్ అవుతుంది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగి డివిజన్ పరిధిలోని ఎంక చెరువును 7,60,00,000 రూపాయలతో సుందరీకరణ చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం హెచ్ఎండీఏ అధికారులు స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగి డివిజన్ పరిధిలో ఎంక చెరువు 7,60,00,000 రూపాయలతో సుందరీకరణ చేస్తున్నామని, అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రానున్న పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం హెచ్ఎండీఏ అధికారులు స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు. స్వయంగా చెరువు కట్టపై ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో గల ఎంక చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ ద్వారా 7,60,00,000 రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా కట్ట అభివృద్ధితో పాటు బతుకమ్మ ఘాట్, లైటింగ్, వాకింగ్ ట్రాక్, హైమాస్ లైటింగ్, గార్డెనింగ్ తదితర పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 80% పనులు పూర్తయ్యాయని, మరో 2 నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇస్నాపూర్ ప్రజలు సైతం చెరువు కట్టపైకి సులభంగా చేరుకునేందుకు కనెక్టింగ్ బ్రిడ్జ్ నిర్మించినట్టు తెలిపారు. ముత్తంగితో పాటు ఇస్నాపూర్, పాసమేలారం, చిట్కూల్, లగ్దారం గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన చెరువులు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. పటాన్చెరువులోకి సాకి చెరువు, తిమ్మక చెరువు, దోషం చెరువులను సైతం పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ డిఈ రామారావు, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముత్తంగి వెనక చెరువు బ్యూటిఫికేషన్ సుందరీకరణ కోసం హెచ్ఎండీఏ అధికారులతో, స్థానిక నాయకులతోటి విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. వర్క్ ఆన్గోయింగ్లో ఉన్నది. దాన్ని కొద్దిగా చిన్న మార్పులు చేర్పులు చేసి ఎంట్రన్స్ ప్లాజా, బండిపైన గిట కొన్ని పరగోల టైపు కమాన్లు ఇచ్చుకుంటూ వాకింగ్ చేసే వారికి కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ సుందరీకరణ చేస్తే పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, పెద్దలు కానీ అందరూ దీని మీద వాకింగ్ చేసి ఆరోగ్యం కాపాడుకోవడంలో అందులో భాగంగానే ఈ చెరువును డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది.
తప్పకుండా ఈ చెరువు అనేది ఇక్కడ ఇష్నాపూరు, ముత్తంగి, చిట్కుల్, ఇక్కడ పోతే లకడారం, ఇష్నాపూర్ ఇవన్నీ చుట్టుపక్కలకు సెంటర్గా ఉన్న చెరువు, పెద్ద చెరువు ఇది. దీన్ని బ్రహ్మాండంగా ప్రజలకు అందియబోతా ఉన్నాం. అతి తొందరలోనే షార్ట్లీ మనకు ఒక 2 నెలల లోపలనే ఇది కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తాం. ఇది మొత్తం 7,30,00,000 రూపాయలతోటి సుందరీకరణ నడుస్తూ ఉన్నది హెచ్ఎండి ద్వారా. అలా ఇప్పుడే దీని గురించి పూటికెత్తి తగిట దానికి ఎస్టిమేట్ చేసి దానికి తొందరలోనే శాంక్షన్ తీసుకొని దానికి పూటిక తీయడం గిట జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా అలుగుల మీదకి వెళ్ళి ఇక్కడ ఇష్నాపూర్ సర్కిల్, ఇష్నాపూర్ విలేజ్కు కనెక్టింగ్ బ్రిడ్జి గిట, ఫుట్ ఓవర్ బ్రిడ్జి గిట తీసుకోవడానికి దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా అది గిట చేసి ఇక్కడికి వెళ్ళి వచ్చే ప్రజల గిట, పబ్లిక్ గిట ఈ ట్రాకు, ఈ చెరువు మీద సుందరీకరణ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే దీన్ని వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా దీన్ని పెద్ద మొత్తంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్తో మాట్లాడుతూ అధికారులతో మాట్లాడుతూ దీన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. అదే కాకుండా పటన్ చెరువులో సాకి చెరువు కానీ, తుమ్మక చెరువు కానీ, బండలగూడ దోసం చెరువు కానీ, ఆ విధంగా మనకు నియోజకవర్గంలో చాలా చెరువులు ఉన్నాయి. అన్నిటికీ ప్లాన్ చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం. చెరువులని సుందరీకరణ చేస్తే మన ప్రాంతం అంతా మినీ ఇండియాగా మారి ఉన్నది. భారతదేశంలో ఉన్న జనమంతా మన దగ్గర ఉన్నారు. వారు వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ మన దగ్గర ఉన్నారు. కాబట్టి అన్ని రకాల కాపాడుకోవడానికి మన నాయకత్వం మీద బాధ్యత ఉన్నది. కాబట్టి తప్పకుండా అటువంటి ప్లాన్తో, ఒక మాస్టర్ ప్లాను, ఫ్యూచర్ ప్లాన్తో ముందుకు పోతామని తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున స్థానిక ముత్తంగి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడా వారోత్సవాలు నిర్వహించారు అధికారులు. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు 6th మార్చి నుంచి 12th జూన్ వరకు ప్రత్యేకంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్ కిందికి 10 థీమ్లు కిందికి 10 విభాగాల ద్వారా కార్యక్రమాలు ప్రారంభించారు. దీని గురించి మనకి ఇప్పుడు వరకు పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ శాఖ ద్వారా పరిశుభ్రత డ్రైవ్, దీని తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మరియు పిహెచ్సిలో స్పెషలిస్ట్ క్యాంప్స్, దీని తర్వాత వెల్ఫేర్ వీక్ కిందికి రెసిడెన్షియల్ స్కూల్లో ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ కానీ, మైనర్ రిపేర్ కానీ, టాలెంట్ హంట్, దీని తర్వాత చైల్డ్ సేఫ్టీ, దీని తర్వాత మనకి రోడ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రోడ్ భద్రత గురించి అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రత్యేకంగా ఇవాళ నుంచి యూత్ అండ్ స్పోర్ట్స్ టీమ్ కిందికి ఒక వారం వరకు కార్యక్రమాలు ఉంటాయి. మొదటిసారి ఇవాళ ఒకటి మ్యారథాన్ పెట్టి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు, యూత్ మధ్యలో ఒక ఆహ్వానం ఉండాలి, వాళ్ళకి ఫిట్నెస్ గురించి, ఆరోగ్యం గురించి ఒక అవేర్నెస్ కొరకు ఈ మ్యారథాన్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ఒక రోజు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా వేరే వేరే స్కిల్ డిపార్ట్మెంట్ స్కిల్ ట్రైనింగ్కి ఏమేమి ట్రైనింగ్ నడుస్తున్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, దీని మీద ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నారు. దీని గురించి సోమవారం కొల్చారం తహసీల్దార్ ఎస్ఐలకు కౌడిపల్లి మరియు చీలప్చెడి ఏరియా అసోసియేషన్ తరపున వెళ్లి బంద్ గురించి తెలియజేసి అసోసియేషన్ తరపున వినతిపత్రం అందజేశారు. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే మెడికల్ షాపుల బంద్ గురించి సోమవారం కొల్చారం తహసీల్దార్ ఎస్ఐలకు కోడిపల్లి మరియు చీలప్చెడి ఏరియా అసోసియేషన్ తరపున వెళ్లి బంద్ గురించి తెలియజేశారు. అసోసియేషన్ తరపున వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొల్చారం, కౌడిపల్లి, చీలప్చెడి ఏరియా ప్రధాన కార్యదర్శి ఆరుకొండ అశోక్ కుమార్, ఏరియా అధ్యక్షులు పొన్నం మనోహర్ గౌడ్, ఏరియా అసోసియేషన్ కోశాధికారి మాలి వెంకన్న, జిల్లా ఈసీ మెంబర్ కాలేజ్ శ్రీనివాస్, గోకుని రాజాగౌడ్, సందీప్ రెడ్డి, ఏరియా అసోసియేషన్ నాయకులు నరసింహారెడ్డి, ప్రభాకర్, ప్రశాంత్, శంకర్ గౌడ్, అనిల్ గౌడ్, ప్రేమ్ కుమార్, రహీం, యూసుఫ్, హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో చేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 101 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు.
ప్రజావాణిలో చేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 101 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజావాణిలో భూభారతి 52, ఇందిరమ్మ ఇల్లు 8, పెన్షన్లు 9, ఇతరులు 32 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన సమస్యల దరఖాస్తులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీసీఓ ఎల్లయ్య, డిఆర్ఓ అంబదాస్, రాజేశ్వర్, డిఆర్డీఎస్ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్పంచ్ వాళ్ళే వచ్చి మాట్లాడాలి. మనం లాస్ట్ వీక్ కొన్ని అయినాయి, మనకి ఇంకా కొన్ని నా దగ్గర పెండింగ్ ఉంటాయి. ఏం కాదు, నా దగ్గర ఉన్నాయి, నేను ఈ వారం చేస్తాను. నిజాంపేట మండల కేంద్రంలోని 12వ వార్డులో అంతర్గత రోడ్లు బాగోలేనందున మెదకెంపీ రఘునందన్ రావు సహకారంతో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను సోమవారం గ్రామ సర్పంచ్ చెలిమేటి నరేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. సీసీ రోడ్లకు సహకరించిన మెదకెంపీ రఘునందన్ రావు మాజీ జెడ్పీటీ స్వంజాయిక్ విజయ్ కుమార్లకు గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలోని 12వ వార్డులో అంతర్గత రోడ్డు బాగోలేనందున మెదకెంపీ రఘునందన్ రావు సహకారంతో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను సోమవారం గ్రామ సర్పంచ్ చెలిమేటి నరేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి ఆహర్నిశలు కృషి చేస్తూ గ్రామంలో సీసీ రోడ్లకు సహకరించిన మెదకెంపీ రఘునందన్ రావు మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్లకు గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, వార్డు సభ్యులు పుష్ప సుధాకర్, పంపరి నగేష్, సామల సవితా మహేష్, నజీమా బేగం, మిర్జా, దుర్గయ్య, బండారి ఎల్లం, తాడెం లతా మల్లేశం, గ్రామస్తులు జాలా పోచయ్య, కరుణాకర్, మంగిలపల్లి సత్తయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. నిజాంపేటలో పంద విజయ్ ఆధ్వర్యంలో విజయ్కి మా ఎంపీ రఘునందన్ రావుకి మా పాలకవర్గం తరఫున నిజాంపేట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట నుంచి ఆలేరు వరకు సైకిల్ పై ప్రయాణించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలపై భారం పడుతుందన్న బీర్ల ఐలయ్య. ప్రజావాణిలో చేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 101 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపిన ప్రతిమా సింగ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ధర్మపురి అరవింద్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.